నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా దాటి యూరప్ దేశాలకు కూడా సెగలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ దగ్గర ఉన్న క్షిపణి సామర్థ్యం ఇప్పుడు నాటో కూటమిని కలవరపెడుతోంది. హిందూ మహాసముద్రంలోని అత్యంత కీలకమైన డియాగో గార్సియా అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందన్న వార్తలపై నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణ్వాయుధ క్షిపణి సామర్థ్యాన్ని అణచివేసేందుకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచ భద్రతకు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. అసలు నాటో ఏమంటుంది? యుద్ధం మరో మలుపు తిరగబోతుందా? ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో గత 22 రోజులుగా సాగుతున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాల రక్షణ సమీకరణాలను మార్చేస్తోంది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే తాజాగా చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. డియాగో గార్సియా సైనిక స్థావరంపై జరిగిన దాడిలో ఉపయోగించినవి ఇరాన్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులేనా అనే విషయాన్ని తాము ఇంకా లోతుగా విశ్లేషిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఇరాన్ అటువంటి సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని సమకూర్చుకోవడానికి చాలా దగ్గరగా ఉందని ఆయన హెచ్చరించారు. ఇరాన్ గనుక అణ్వాయుధాలు ఐసిబిఎం సాంకేతికతను పూర్తిగా సాధిస్తే అది కేవలం ఇజ్రాయెల్ లేదా ఆ ప్రాంతానికే కాదు, మొత్తం యూరప్ ఖండానికి, ప్రపంచ స్థిరత్వానికే ప్రత్యక్ష ముప్పుగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ క్లిష్ట సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలను నాటో చీఫ్ గట్టిగా సమర్థించారు. ఇరాన్ క్షిపణి అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడం ద్వారా మాత్రమే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే నాటో కూటమిలోని అన్ని దేశాలు ఈ యుద్ధంలో నేరుగా పాల్గొనడానికి ఇంకా సంకోచిస్తున్నాయి. చాలా యూరప్ దేశాలు ఇరాన్ తో దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తుంటే, బ్రిటన్ మాత్రం అరేబియా సముద్రంలో అణ్వాయుధ సామర్థ్యం ఉన్న జలాంతర్గామిని మోహరించి తన యుద్ధ సన్నద్ధతను చాటుకుంది. మరోవైపు హర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల ప్రపంచ వాణిజ్యం స్తంభించకపోతుండటంతో ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ వంటి నేతలు తమకు సరిగా సహకరించడం లేదని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. అగ్రరాజ్యం ఒంటరిగానే యుద్ధం చేయగలనని చెబుతున్నప్పటికీ ఇరాన్ వంటి దేశాన్ని ఎదుర్కోవడానికి మిత్ర దేశాల మద్దతు అనివార్యమని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ మాత్రం తన పంతాన్ని వీడడం లేదు. హర్ముజ్ జలసంధిని మరింత కాలం మూసి ఉంచుతామని హెచ్చరిస్తోంది. నాటో చీఫ్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలతో యూరప్ దేశాలు కూడా త్వరలోనే ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ నాటో కూడా యుద్ధంలోకి దిగితే అది ప్రపంచ ఊహించని వినాశనానికి దారితీసే ప్రమాదం ఉంది.